హలో అందరికీ. ఈ ఇయరు మహాశివరాత్రి ఎలా జరుపుకున్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాం. ఆ రోజు మార్నింగ్ 1కి లేచి ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకుని టెంపుల్కి వెళ్ళిపోయి పాలు పొంగించేసుకున్నాము. ఇంకా 5 కల్లా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి ఈవినింగ్ 4కి వెళ్ళాము. ఈవినింగ్ 4కి వెళ్ళి అక్కడ మార్నింగ్ వెళ్ళినప్పుడే గుడిలోకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకున్నాము. పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకుని పూజ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసి ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ దర్శించుకుందామంటే ఇంకా చాలామంది జనం ఉన్నారని, సరే ఈరోజు మార్నింగ్ దర్శనం చేసుకున్నాం కదలే అని చెప్పి ఊరుకుని అటు గాజులు స్టిక్కర్స్ హార్ సైడు అన్నీ ఉన్న చోటకి వెళ్ళి అవన్నీ చూసి బ్యాంగిల్స్ ఒకటి తీసుకున్నాము. ఇంకా వంటకి కావలసినవి కొన్ని 2 పాట్స్ తీసుకున్నాము. అవన్నీ అలా చూసేసి ఇంటికి బయలుదేరదామని సరే బయలుదేరి వస్తుంటే, ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళామో చెప్పలేదు కదా, వడ్లమూడి క్వారీ తిరణాలండి. మీరు ఏ ఊరు తిరణాలకు వెళ్ళారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకా నారాకోడూరులో కూడా ప్రభలు చాలా బాగుంటాయి అని అందరూ అనుకుంటున్నారు. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఈ సంవత్సరం చూద్దాం అనిపించింది. అందరూ చెప్తుంటే ఇంట్రెస్ట్ అనిపించింది, చూడాలి ఒకసారైనా అనిపించి అటు సైడ్ తీసుకెళ్ళమని మా హస్బెండ్ని అడిగితే సరే అని తీసుకెళ్లారు. కానీ ఈ ఇయర్ ట్రాఫిక్ ఎంత కంట్రోల్ చేశారంటే బాగుంది, చాలా బాగా కంట్రోల్ చేశారు. అసలు ట్రాఫిక్ అనేది లేకుండా ఎక్కడికక్కడే బైక్స్ కూడా రానివ్వకుండా ఆపేసేశారు. ఇంకా బైక్ ఉంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందులో మనం ఎర్లీగా వెళ్ళిపోయి బండి లోపల పెట్టేసుకుంటే బయటకు వచ్చేటప్పుడు ఇబ్బంది పడదు. లేదంటే మనం లేటుగా బయలుదేరామంటే బైక్ బయట ఆపేస్తున్నారు, మనం నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది టెంపుల్ దగ్గరికి. మేము ఎర్లీగా వెళ్ళాం కాబట్టి బండి మీద రావడానికి ప్రాబ్లం లేకుండా ఉంది. ఇంకా నారాకోడూరు కూడా వచ్చేసి అక్కడ ప్రభలన్నీ చూసేసి అవి అస్సలు హ్యాట్స్ ఆఫ్ అండి, మామూలుగా కాదు. అవి అసలు అంత పెద్ద పెద్ద కరెంటు ప్రభలు అలా బండి మీద ఊరేగిస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఆ మెయింటెనెన్స్కి చెప్పుకోవచ్చండి, చాలా బాగా మెయింటైన్ చేశారు. ఎప్పుడు అలాగే చేస్తారంట. నేనైతే ఈ సంవత్సరమే చూడడం ఫస్ట్. నాకైతే అక్కడ తిరగడం వల్ల కోల్డ్ చేసి కత్తి అస్సలు ఇప్పటి వరకు తగ్గలేదండి. ఈరోజు పోస్ట్ చేస్తామని వీడియో ఎడిట్ చేశాను. కానీ అసలు మేమైతే ఈ సంవత్సరం బాగా ఎంజాయ్ చేసి, మీరు ఎలా ఎంజాయ్ చేశారు కామెంట్ చేయండి.